హాయ్ అండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా లంచ్ బాక్స్‌కైనా చాలా బావుంటది. 2 రెసిపీస్ క్విక్‌గా చేసుకోవచ్చు అనమాట. ఒకటేమో ఆకుకూర రైస్, ఒకటి పులియోగర. చాలా బావుంటది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఈ ఆకుకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రైలో ఈ పొడి వేసి చేశారంటే చాలా బావుంటది ఆకుకూర రైస్ అయితే. ఇంకా ఈ పులియోగర కూడా 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. అది కలిపి ఇలా రైస్ చేసామంటే చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోతుంది అనమాట. నేను రెగ్యులర్గా చేసే రైస్ అనమాట. వీక్లీ 1 or 2 times అయినా చేస్తూ ఉంటాను. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. పులియోగర రైస్ అయితే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా లెమన్ రైస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి పులియోగర చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది అనమాట. దానికైతే ముందుగా ప్యాన్ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పల్లీలు వేసి, పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఇవన్నీ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు అంటే చల్ల మిరపకాయలు ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. అది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం పోపు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం బాగా పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా ఏం అవ్వాల్సిన అవసరం ఉండదు. కొంచెం ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా ప్యాకెట్ చెప్పాను కదా, ఈ 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. ఈ పొడి అయితే చాలా బాగుంటుంది. లెమన్ రైస్లో కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ పొడి వేసి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ హడావిడి లేకుండా ఈ విధంగా ఒకసారి రైస్ అయితే క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పొడి వేసి 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే వేసి కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం బాగా రైస్లో కలిసేంతవరకు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం బాగా ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం ఒక హాఫ్ చెక్క వరకు ఈ రైస్కి క్వాంటిటీకి తగ్గట్టు కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకోవాలి. అప్పుడే బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా డబుల్ అవుతుంది. నిమ్మకాయ వద్దనుకున్న వాళ్ళు ఇలా కూడా ఉండొచ్చు, తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇలా లెమన్ పిండుకుంటే చెడిపోకుండా ఉంటుంది అనమాట. 1 day వరకు రైస్. నిమ్మకాయ పిండుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది కదండి రైస్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఈ పొడి వేసి చేయండి, చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోతుంది అనమాట. మనం చింతపండు పిండి ఆ మసాలాలన్నీ వేసే బదులు ఇది క్విక్గా అయిపోతుంది అనమాట. అంత పని ఉండదు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆకుకూర ఫ్రై. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆకుకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ఫ్రైలో ఇది పొడి వేసి చేయండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడైతే నేను పెద్ద కట్ట సిరాకు తినని వాళ్ళైతే తోటకూరతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీకు ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర అయితే చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో. నేనైతే ఇక్కడ ఒక కట్ట సిరాకుని తీసుకొని క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి వాటర్లో బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక చిల్లీల గిన్నెలో వేసి వాటర్ మొత్తం వడిగేలాగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలను అయితే ఒక 10 దాకా దంచి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 లేదా 4 మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచి వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అనమాట, పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గనివ్వాలి. మరి గోల్డెన్ కలర్ ఏం అవసరం ఉంది. ఉల్లిపాయలు కొంచెం తేమ వచ్చి కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర కట్టను అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆకుకూరను అయితే వాటర్ ఏమి లేకుండా చూసుకోండి. వాటర్ ఉంటే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది అనమాట. ఫ్రై మనకి రైస్లో పొడిగా రాదనమాట. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్ మొత్తం పొయ్యేలాగా చూసుకున్న తర్వాత ఈ ఆకునైతే ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం పాటు కలిపి మూత పెట్టేసి కూరలో ఉండే తేమకి ఫ్రై అయితే చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ను అయితే హైలో పెట్టుకున్న మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, ఆకు అయితే ఫ్రై అవ్వదు. అప్పుడు కడుపు నొప్పి అలాంటివి వస్తాయన్నమాట. తాలింపు చేసుకున్నప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు
ఇలా వాటర్ కొంచెం బాగా వచ్చి అదంతా వాటర్ ఇనికే అంతవరకే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆకుకూర మంచిగా కుక్ అవుతుంది. మూత పెట్టకపోతే ఆ వాటర్ మొత్తం త్వరగా ఇనికిపోతుంది. మనకి ఫ్రై అనేది కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుందన్నమాట. తనిగా మళ్ళీ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కొంచెం బాగా ఆ వాటర్ మొత్తం ఇనికేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం రైస్లోకి పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇది సీక్రెట్ మసాలా అనమాట, పప్పుల పొడి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ తాలింపులో ఈ పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్ల వరకు పప్పుల పొడి యాడ్ చేసుకొని కొద్దిగా రైస్ని అయితే మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఏమి కారాన్ని అయితే యాడ్ చేయలేదు. ఆ పప్పుల పొడిలోనే కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మీకు కారాన్ని తగ్గట్టు మనం పప్పుల పొడి వేయక ముందు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కారం అయితే యాడ్ చేయలేదు. పప్పుల్లోనే ఉంటుంది కదా ఆ కారం, అదే సరిపోతుంది అనమాట. ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఆకుకూర తినని వాళ్ళకైతే ఈ విధంగా ఒకసారి పొడి వేసి చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారనమాట. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇందులో ఏం వేసామో తెలియదు అనమాట పిల్లలకైతే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పొడి వేసి. ఇంకా లంచ్ బాక్స్కి కూడా క్విక్గా అయిపోతుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా పప్పుల పొడి వేసి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా క్యారీకి అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అనమాట. ఈ 2 రెసిపీస్ కూడా క్విక్గా అయిపోతాయి అనమాట. 20 మినిట్స్లో 2 రెసిపీస్ కూడా అన్నం మనం వండి పెట్టుకుంటే చాలు. ఇలా 2 రెసిపీస్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మనము ఆకుకూరలో పొడి వేసాం కదా, ఆ పొడి ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటాను. ఈ పొడి అలాగే తాలింపులకే కాకుండా రైస్లో కూడా కర్రీ ఏం లేనప్పుడు వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని రైస్లో కూడా కలుపుకోవచ్చు. అలాగే మనం దోశ వేసుకుంటాం కదా, దోశ పైన కొంచెం ఎర్రకారం వేసుకొని ఈ పొడి వేసుకుంటే పొడి దోశ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి పొడి దోశ. ఇదే పొడితోటి రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. అదైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనకి ఎంత కావాలో, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పులు వేసుకొని కొంచెం మీడియం టు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ పొట్టు ఏమీ తీయలేదు. అలాగే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. మీకు పొట్టు వద్దు అనుకుంటే కొంచెం బాగా చల్లారిన తర్వాత కొంచెం నలిపేసి పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా సగం వరకు మిక్సీ పట్టేసుకోండి. సగం బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే పొట్టు తీయకుండా ఒక పిడికెడు వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సగం మిక్సీ పట్టిన తర్వాతనే వెల్లుల్లిపాయలను యాడ్ చేయాలి. ఫస్టే వేస్తే ముద్దగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి స్టోర్ ఉండదు. ఈ విధంగా చేసి పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ పప్పుల పొడి దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. మనం ఇలా పొడిగా చేసుకుంటే అయితే ఉంటుంది. కొంచెం ముద్ద వచ్చేసిందంటే కొంచెం అదొక స్మెల్గా ఉంటుందన్నమాట. ఆ పొడి ఏమంత బాగుండదు. ఒకసారి బాగా సగం మిక్సీ అయిన తర్వాతనే వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా పప్పుల పొడి చేసి పెట్టుకుంటే అన్నిటికీ కూడా తాలింపులకి అయితే చాలా. నేనైతే అన్ని తాలింపులకి ఈ పొడినే వాడతాను అనమాట. ఇంకా మనకి క్విక్గా అయిపోతుంది. ఇలా పొడి వీలున్నప్పుడు పొడి చేసి పెట్టుకుంటే ఇంకా దోశల్లో కూడా చట్నీ కారం లేనప్పుడు ఇదే పొడితోటి తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ పొడి చేసి పెట్టుకోండి వీలున్నప్పుడు. వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.